ఓకే, సభకు నమస్కారం. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు 21 నుంచి చెప్తున్నారు కాబట్టి మెయిన్గా ఇక్కడ ఇది ప్రాబ్లం ఏముంటుందంటే ఇది హైవే మీద ఉంది. ఇప్పుడు ఇంతకుముందుకు ఇప్పటికీ వెహికల్ ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. మోరోవర్ ఇక్కడ రిపేర్స్ కూడా 2 చోట్ల జరుగుతున్నాయి. దుర్గంపేట, సరైన బాబు 2 దగ్గర కూడా రిపేర్స్ జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ట్రాఫిక్ ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరిస్తే లోపల ఏదైతే బారికేడింగ్ చేస్తున్నారో అట్లాగే పార్కింగ్ దగ్గర కూడా ఏదైనా బారికేడింగ్ చేస్తే ఒకటి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లాగే ఎవరు బాధ్యత తీసుకుంటారో కానీ కొంచెం సైనేజెస్ ఏంటంటే దారి ఇక్కడ పార్కింగ్ లేకుంటే ఇటు నుంచి దారి అనేటువంటి సైనేజెస్ కొన్ని ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. మా తరపుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా కలుపుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, స్ట్రీమ్లైన్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి మా పర్కాల్ డివిజన్లో ఉన్నటువంటి ఫోర్సు అడిక్వేట్గా ఇక్కడ ఎంత అవసరం ఉంటుంది అంత ప్రపోర్షనేట్గా మేము ఇక్కడికి ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. లోకల్గా దామెరా ఎస్ఐ గారు ఉంటారు, అట్లాగే షాయంపేట సిఐ గారు ఉంటారు, మేము కూడా ఉంటాము అవసరరీత్యా దాని అవసరం బట్టి. ఈ రోజులల్లో స్మూత్గా ఈ జాతర జరగడానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉమెన్ వస్తారు, చిల్డ్రన్ వస్తారు, ఓల్డ్ ఏజ్ వస్తారు, అన్ని ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళు, రిలీజన్ వాళ్ళు వస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక స్మూత్గా హ్యాపీగా ఒక ఫెస్టివ్ మూడ్లో జరిగేలాగా మేము మా తరఫుకెళ్ళి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఆర్గనైజర్స్కి డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము. తర్వాత మీకు కూడా మీ ఎగ్జిక్యూషన్ లోపల ఎక్కడన్నా మా అవసరం వస్తే మీ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో మీకు ఎక్కడన్నా ఎగ్జిక్యూషన్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మా అవసరం ఇట్లా ఉంది మీరు కూడా కొంచెం సహకరించాలి అని చెప్పేసి అంటే మేము డెఫినెట్గా వీ డూ సపోర్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా తరఫున సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ అయితే మెయింటైన్ చేయడానికి మేము పూర్తి సహకరిస్తాము. అడిక్వేట్ ఫోర్స్ మేము తీసుకుంటాము. మా ఫోర్స్ సరిపోకపోతే హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మేము కొంత ఫోర్స్ తీసుకొని రౌండ్ ద క్లాక్ ఏదైతే ఈ డ్యూరేషన్ ఆఫ్ ఈ ఫెస్టివ్ ఉందో దాన్ని మొత్తం కూడా మేము డెఫినెట్గా ఇది చేస్తాము. అట్లాగే ఆర్గనైజర్స్ ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాము, వీలైతే సీసీ కెమెరాలు ఎక్కడైతే రిక్వైర్డో మా ఎస్ఐ గారు చెప్తారు, వీలైతే అట్లీస్ట్ టెంపరీ బేసిస్లోనన్నా కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏదనంటే లేడీస్ వస్తారు, పిల్లలు వస్తారు కాబట్టి ఏదైనా వేరే రకమైనటువంటి అఫెన్సెస్ జరగకుండా లైక్ చైన్ స్నాచింగ్ కానీ, పిక్ పాకెటింగ్ కానీ, లేకుంటే ఏమైనా వస్తువులు పోవడం కానీ అటువంటి వాటి కోసం అని చెప్పేసి అట్లీస్ట్ టెంపరీగా కొన్ని సీసీ కెమెరాలు కనుక హైర్ బేసెస్లో పెట్టుకుంటే డెఫినెట్గా అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది, పీస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. అష్యూరెన్స్ ఇస్తున్న ఇక్కడ ఆర్గనైజర్స్కి డెఫినెట్గా మా సైడ్కి వెళ్ళి పూర్తి సపోర్ట్ ఉంటుంది, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా. థ్యాంక్ యూ. హజరత్ సైలాని బాబా గారి ఉరుసు జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సమావేశానికి వచ్చినటువంటి ఏసీపీ గారికి ఆయా డిపార్ట్మెంట్లు మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, R&B, ఆర్టీసీ, మెడికల్ అండ్ ఫైర్, తర్వాత ఎలక్ట్రిసిటీ వీళ్ళందరితో ఇప్పుడు సమావేశంలో ఆ రోజు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు ఎవరు ఏమేమి డ్యూటీ చేయాలనేది క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు సైట్ కూడా విజిట్ చేస్తాము. 21వ తారీఖు ఈ జాతర ఉంటుంది. దానికి సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన బస్సుల ఏర్పాట్లు కానీ చాలా ఎక్కువ బస్సులు వేయాలని ఆర్టీసీ వారిని కోరడం అయినది. అట్లాగే GWMCని అడిషనల్గా వాటర్ ట్యాంకర్స్ కూడా మాకు అందించమని మేము లెటర్ కూడా పెట్టి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లైట్స్, టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా మేము ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయినాము. ఈ విధంగా అన్ని ఏర్పాట్లను సరిగా చేసుకొని ఈ ఉరుసు జాతరను విజయవంతం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.